హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇండియాకి అయితే వచ్చేస్తున్నాను. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఉన్నా. చూడండి, ఇప్పుడైతే 6 సంవత్సరాలకు అయితే ఇప్పుడు వస్తున్నా. ఇండియాలో ఇప్పుడైతే మనం ఇది చేయాలి. చూడండి, అక్కడ వ్లాగ్స్ అన్నది. ఇక్కడ మిస్టేక్ అయితే వేయకండి. లగేజ్ అయితే బాగా వేసుకొచ్చుకోకండి. లగేజ్ బాగా వేసుకొచ్చుకుంటే ఇక్కడ నాదైతే కార్టూన్ అయితే ఇది చేసిండ్రు. మీరైతే మిస్టేక్ వేయకండి. మళ్ళా మెయిన్ ఒకటి ఏంటంటే హ్యాండ్ లగేజ్ అయితే ఆపలేరు, కానీ నేను 35 కిలోలకైతే 38 గట్టిన ఉంటుంది. అయితే మనం అక్కడ కరెక్టే ఇది చేసుకున్నాం. దానికి దీనికి మస్తు పొరపాటు ఉంటుంది. దానికంటే కొంచెం మళ్ళా మనం అక్కడ కట్టిన దానికి ఇక్కడ దానికి ఎయిర్పోర్ట్ల దానికి ఒక 1 kg అయితే ఎక్కనైతే ఉంటుంది. చూడండి, మీరైతే మిస్టేక్ అయితే వేయకండి. వేస్ట్ డబ్బులు అయితే ఇదైతే మనకు డబ్బులు ఉన్నా లేకున్నా వీడియోని అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఎప్పుడంటే వచ్చే మళ్ళీ 6 months దాకానైతే ఇండియాలో అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను. చూడండి, మీరైతే మళ్ళీ తర్వాత వచ్చేటప్పుడు బోర్డింగ్ అయిపోయిన తర్వాతనైతే వెయిటింగ్ హాల్ నుంచి లోపలికి అయితే ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయితే కాబోతున్నాం. ఇప్పుడు ఏంటంటే స్కూల్కి అయితే హాలిడేస్ ఉన్నాయి కదా, అందుకోసమే విజిటర్లు అయితే ఇప్పుడు ఎక్కువ ఇండియాకి అయితే వస్తున్నారు. చూడండి, స్కూల్కు హాలిడేస్ ఉన్నందున అయితే టికెట్ రేట్లు అయితే చాలా విరిగిపోయినాయి. ముందైతే తక్కువ ఉండే, అంటే 600 అట్లుంటే 600 డబల్ టికెట్ అయితే అప్ అండ్ డౌన్ టికెట్ అయితే 1200 అట్లుంటుండే కదా. ఇప్పుడు సింగిల్ టికెట్కే 1200 అయితే అట్లా తీసుకున్నారు. చూసి బుక్ చేసుకోవాలి. అయినా కానీ హాలిడేస్ టైంలో బుక్ చేసుకునే బాగా పెద్ద తప్పు అయిపోయింది. Normal slice, please. Thank you. ఫ్లైట్ అయితే టేకప్ అయితే అవుతున్నది. చూడండి ఒకసారి అయితే ఎట్లా విజువల్స్ ఎట్లున్నాయో నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఫ్లైట్ సౌండ్ ఎట్లా వస్తుందో చూపిస్తా. చూడండి ఒకసారి, చూడని వాళ్ళకి మాత్రమే. ఫ్లైట్లో నా సీట్ నెంబర్ వచ్చేసి అయితే 13A. ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరనైతే ఎగ్జిట్ పక్కకే ఉంది. ఎమర్జెన్సీ ఇప్పుడైతే ఎయిర్ హోస్టెస్ అయితే ఎమర్జెన్సీలో ఇట్లా సేఫ్టీ బెల్ట్ పెట్టుకొని జంప్ చేయాలన్నది చూపించింది ఇప్పుడే. తర్వాతనైతే కొద్దిసేపటి తర్వాత ఉప్మా, కాఫీ అయితే ఆర్డర్ పెట్టుకుని రూమ్లో అయితే ఏం తినలేను. కాకపోతే ఇక్కడ ఫ్లైట్లో ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కాకపోతే మనం ఇక తీసుకున్నా. ఆకలి అయితే బాగా అవుతుంది. కాఫీ తాగుతూనైతే బయట విజువల్స్ అయితే చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసిన. ఈ ఫీలింగ్ అయితే మస్తు అనిపించింది. ఉప్మా కూడా ఇన్స్టెంట్ ఉప్మా అయితే తిన్నా. ఒక 5 minutesకి అయితే ఓన్లీ హాట్ వాటర్ వేసేసి 5 minutes లోపలనైతే ఉప్మానైతే తయారైపోయింది. ఉప్మానైతే అంతగానం ఏమి ఇదనిపించలేదు, మనం అనుకున్నట్లయితే లేకుండే, కానీ డ్రై ఫ్రూట్స్ అట్లా ఉండే, కానీ అది బాగా గట్టిగానే ఉడకనట్లయితే ఉండే. కాకపోతే ఆకలి వేసింది, అందుకోసమే తిన్నది. ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అయిన తర్వాత మా విలేజ్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ నుంచి 250 kilometers అయితే ఉంటుంది. అందుకోసం షేరింగ్ ట్యాక్సీ మాట్లాడుకొని అక్కడ 1500 అయితే ట్యాక్సీ డ్రైవర్కి అయితే మాట్లాడుకొని అయితే వెళ్తున్నాను. బయట మధ్యలో ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత ఎక్కడంటే మెడ్చల్ దాటిన తర్వాతనైతే అక్కడ టిఫిన్ సెంటర్ అయితే ఉండే,
అక్కడ టిఫిన్ అయితే మాకు అక్కడ ప్యాసింజర్లు అయితే వాళ్ళైతే పరిచయం ఉండే మనకు ఒకళ్ళు సిద్దిపేట అయితే వాళ్ళైతే అన్న తిందన్నాడు అనగానే అక్కడ తిన్నాము. ఇగో నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నదని చెప్పిన. సరే సరే సబ్స్క్రైబ్ చేసుకుంటాం, వీడియోలు అయితే మంచిది అన్నాడు అట్లా. మధ్యలో అయితే దిగినప్పుడు ట్రైన్ వస్తుంది అయితే అని అయితే గేట్లు అయితే బంద్ చేసిండ్రు. అక్కడ నుంచి అయితే ట్రైన్ వెళ్ళిపోతున్నది. ఇక్కడ మా ట్యాక్సీ అయితే అక్కడనే బయటనే ఆపరేషన్ ఉంటుంది. ఇక్కడ చూద్దాం ఇట్లా తీద్దామని వీడియో ఒకటి క్లిప్ అవుతుంది కదా అనుకుని ఒకటి తీసిన. అట్లా పోతూ ఉన్నప్పుడు విలేజెస్లో ఇప్పుడు ఈ పీర్ల పండుగ సందర్భంగా ఇక్కడనైతే జగిత్యాల డిస్టిక్ వాళ్ళు పెద్ద పులులు పండుగ లెక్క సెలబ్రేషన్ చేసుకుంటారట. అది కూడా అక్కడక్కడ వాళ్ళు బయట అన్నదానం వండుకుంటారు చూసిన, మన చెట్ల కిందకు అంటారు. అవి కూడా మధ్య మధ్యలో క్లిప్స్ వస్తాయి, చూసి మీరు ఆనందించండి. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, దీన్ని మిస్ అవుతున్నారో మిస్ కావట్లా అంటే మాకంటే ఇది తెలియదు. కాకపోతే ఇక్కడ జగిత్యాల డిస్టిక్ వాళ్ళకైతే తెలుస్తుంది వాళ్ళకు ఎంత మిస్ అవుతున్నాం అన్నది. మేము మా సైడ్ ఇట్లా చెయ్యరు కాబట్టి మాకు అంతగానం ఏమీ కనిపించేది. దుబాయ్లో వీడియోలు అయితే వేసినా కదా, ఇప్పుడైతే పల్లెల్లోని ప్రకృతి అందాలు అన్నీ మన పల్లె పచ్చదనాలు తీస్తే ఇప్పుడు వీడియోనైతే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో షార్ట్స్ కానీ బ్లాగ్స్ కానీ కంటిన్యూ అవుతాయి, మీరు తప్పక చూడాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన వీడియో